శోభా గారు చెప్పినట్టు దాన్ని హైలైట్ చేస్తున్నాయే తప్ప దాన్ని ఖండించడమో లేకపోతే వాళ్ళ తరఫున మనం పోరాడడమో లేకపోతే నిజంగా ఒక సాటి మహిళకి ఇలా జరిగింది కదా అని మనం అండగా ఉండడం అనే మానవత్వం అనేది ఎవరికి ఎందుకు ఉండట్లేదు అంటారు? కృష్ణకుమారి గారు మీతో మాట్లాడదాం. రవళి గారు లైన్లోకి వచ్చారు. రవళి గారు ఏమంటారు? నమస్తే అండి. ఈ రోజు అంటే మనం తీసుకున్న కాన్సెప్ట్ ప్రతిసారి ఒక ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగినప్పుడు లేకపోతే సమాజంలో చెప్పుకోలేని ఇష్యూస్ జరిగినప్పుడు చెప్పుకోవడం, మనం చట్టాల గురించి మాట్లాడుకోవడం, ప్రభుత్వాలను బాధ్యులను చేయడం ప్రతిరోజు జరుగుతున్నాయి. ప్రతిరోజు మన వాళ్ళ డిబేట్లు పెట్టుకొని మాట్లాడలేవు. ఎన్ని డిబేట్లు పెట్టుకొని మనం ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా సమాజంలో కానీ మనుషుల్లో కానీ చట్టాల్లో కానీ ఎవరిలో కూడా మార్పు కనిపించట్లేదు రవళి గారు. సో అందుకనే మనం ప్రతిరోజు జరుగుతుంది కాబట్టి ఈ రోజు అసలు డిబేట్ లో మనం డిస్కస్ చేస్తున్నాం దీని గురించి, ఎందుకు మార్పు రావట్లేదు అన్న అంశం పైన. అదే అంటున్నా, అంటే మనం ఫస్ట్ గా మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఒక కుటుంబంలో ఒక ఆడ మగ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరిని పెంచే క్రమంలో చాలా తేడా ఉంటుంది కాబట్టి నేనేమంటున్నానంటే ఈ రోజు సంఘటన జరిగినప్పుడు కుటుంబాలను కానీ లేకపోతే సమాజాన్ని కానీ బాధ్యత వహించకుండా ఈ రోజు మన పెంపకం ఏ రకంగా ఉంది, మనం ఏ రకంగా పిల్లలను పెంచుతున్నాము, ఏ రకంగా ఇంటర్నెట్ ప్రభావం ఉంది, ఏ రకంగా సినిమాల ప్రభావం ఉంది, ఏ రకంగా టీవీ ప్రభావం ఉంది అనేది కూడా ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క అమ్మాయికి కూడా అంటే తన సెల్ఫ్ ప్రొటెక్షన్ విషయంలో కూడా తనకు చెప్పాల్సిన అవసరం ఉంది. మనం గతంలో అనేకమైన విషయాలు, దిశ కేసు కానీ లేకపోతే అక్కడ ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ విషయంలో కానీ ఇవన్నీ జరిగినప్పుడు చట్టాలు అతి కఠినంగా తీసుకురావాలన్న చట్టాల విషయంలో ఈ రోజు అనేకమైన లొసుకులు చూపించి 5 ఏళ్ల పాప మీద అత్యాచారం చేసినప్పుడు కూడా ఆ అమ్మాయి అంటే చేసిన నిందితుడు మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఉరిశిక్ష పడిన నిందితుడిని కూడా యావజ్జీవ కారాగార శిక్షకు పరిమితం చేయడం, అంటే ఇవన్నీ చట్టాల్లో లొసుగులు ఉన్నాయి. మనము చాలా విషయాల గురించి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వమే గాని కేంద్ర ప్రభుత్వమే గాని రెండు బాధ్యత తీసుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా సమాజమే బాధ్యత ఉంటుంది, ప్రభుత్వాలు బాధ్యతగా ఉండాలి, సెల్ఫ్ గా బాధ్యత కూడా ఉండాలి, కుటుంబ బాధ్యత ఉంటది. కాబట్టి ఈ రోజు మనం ఏ చట్టం తెచ్చినా కానీ ఇంట్లో జరిగే ఇన్సిడెంట్ కు చట్టాలు బాధ్యత వహించవు కదా. ఈ రోజు ఒక అమ్మాయి గుడికి వెళ్ళినప్పుడు అత్యాచారం జరిగిందంటే దానికి ఎవరు బాధ్యులు? నిజంగా ఆలయంలోకి వెళ్ళినప్పటికీ కూడా మహిళకు రక్షణ లేకపోతే ఏంటి, అసలు ఎటుపోతుంది సమాజం? ఇప్పుడు ఇక్కడనే కాదు, గతంలో కూడా ఉత్తరప్రదేశ్ లో ఒక బాలికను టెంపుల్ లోకి తీసుకెళ్లి రేప్ చేసి చంపిన సంఘటన చూసాం. అంటే ఇవన్నీ కూడా ఈ రోజు ఏ రకంగా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అనే విషయంలో మూలాల కోసం వెళ్లాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఈ రోజు మనం ఏం చేయాలి, నెక్స్ట్ అంటే ఈ డిబేట్ తో క్లోజ్ చేయకుండా నెక్స్ట్ రేపటి నుండి మన కర్తవ్యం ఏంటి, దీని విషయంలో ఏ రకంగా మనము ఒక రిఫార్మ్స్ తీసుకురావాలి, ఏ రకంగా జరగకుండా అరికట్టాల్సిన అవసరం ఉంటది అనే విషయంలో మాట్లాడుకోవాలి తప్ప ఈ ఒక్క డిబేట్ తో దీన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఒక ఉమెన్స్ డే రోజు కూడా ఇదే విషయం మాట్లాడుకున్నాం, మీరే ఉన్నారు ఆ చర్చల్లో కూడా. ఉమెన్స్ డే రోజు సమాజము యొక్క బాధ్యత ఏ రకంగా ఉంటుంది, కుటుంబం యొక్క బాధ్యత ఏ రకంగా ఉంటుంది, ఇంటర్నెట్ ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనే విషయాల మీద చాలా చర్చించినాం. కానీ తర్వాత మళ్ళీ దాన్ని ఆచరణాత్మకంగా మనము చూపించడంలో ఈ రోజు టెలివిజన్ పాత్ర కూడా, ఏదైతే ఛానల్స్ పాత్ర కూడా ప్రతిరోజు దీనికి అడిక్ట్ అవుతున్నారు. చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా, ఏదొస్తే దానికి అడిక్ట్ అయ్యే ప్రభావం ఉన్నప్పుడు ఈ సమాజాన్ని దిశానిర్దేశం చేసే న్యూస్ ఛానల్స్ కూడా ఇట్లాంటివి జరగకుండా అవేర్నెస్ కోసం ప్రోగ్రామ్స్ ఇస్తే బాగుంటది. అంతేగాని పిఆర్టీ కోసము జరిగిన ఇన్సిడెంట్ పదే చూయించుకుంటూ వెళ్ళడం కాకుండా దీనికి ఎందుకు జరిగింది, ఇది జరగకుండా ఉండాలంటే ఎలాంటి పరిస్థితులు కల్పించాలి అనే విషయంలో మాట్లాడాలి. జరిగిన దాని మీద దాన్ని తవ్వుకుంటూ వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అనేది మనం మాట్లాడడం వల్ల దాంతో ప్రయోజనం లేదు. జరగకుండా ఉండడానికి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని మీద చాలా అవగాహన కార్యక్రమాలు అనేటివి ఈ ఛానల్స్ కూడా ప్రసారం చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్. అనకాపల్లి జిల్లా చోడవరంలో 10 ఏళ్ల తర్వాత ఈరోజు కోర్టు తీర్పు